చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. తెలుగుదేశం పార్టీ రెండు కలిసి పనిచేస్తే ఇంకా మంచి పాలన మనం అందించగలం అన్నటువంటి ఆలోచనతో కలిసి పనిచేస్తున్నటువంటి నాయకులు వీళ్ళిద్దరు, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ. అలాంటి వారి యొక్క అనుభవంతో ఉన్నటువంటి ఆ పాలనలో ఏ కార్యకర్తకు అన్యాయం జరగదు. దయచేసి ఎవ్వరూ కూడా మనకున్నటువంటి ఆ యొక్క హద్దులు దాటి మనం ఎవరు వెళ్ళవలసిన అవసరం లేదు. నేను చెప్పినట్టుగా అనేక అనుభవాలు అటు ఉన్నాయి. అనేక సర్వేలు కూడా చేసుకుంటున్నారు. చేత మీరందరూ క్రమశిక్షణతో బాధ్యతగా, నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీయే మన కుటుంబం అనుకుని మనం నడిచాం. ఆ కుటుంబ బాంధవ్యాలు, కుటుంబంలో ఉన్న అనుబంధాలని అనుగుణంగా మన జీవితాలను మనం ముందుకు తీసుకెళ్ళి రాజకీయ జీవితాలను ముందుకు నడిపించుకున్నాం. మరలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదొక కుటుంబం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కుటుంబం, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కుటుంబం, ఈ రెండు కుటుంబాలు ఒకటే కుటుంబం. ఇప్పుడు చేత పెద్దలు ఈ రాష్ట్రంలో మరలా ఒక మంచి పాలన రావాలన్నప్పుడు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వీళ్ళ నాయకత్వంలో వచ్చే ఆ ప్రభుత్వం ఎలా ఉండాలి, ఎలాంటి అభ్యర్థులు పెడితే మనం ఆ యొక్క పాలన లేకపోతే అలాంటి పరిపాలన మనం తీసుకురాగలం అన్నటువంటి ఆలోచనతో వాళ్ళిద్దరూ ఉంటారు. అంచేత మీరు దయచేసి అధైర్యపడవద్దు, భయపడవద్దు. మరి ముఖ్యంగా పార్టీకి ఉన్నటువంటి ఆ కుటుంబ నేపథ్యాన్ని, కుటుంబ గౌరవ మర్యాదలను, అంటే పార్టీల యొక్క కుటుంబ మర్యాదలను, సాంప్రదాయాలను ఎక్కడ కూడా దాటి బయటికి వెళ్ళొద్దని మీ అందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను చెప్పినటువంటి మాట తప్పకుండా ఇబ్బందులు పెట్టి నేను ఎప్పుడు పోటీ చేయలేదు. నాయకత్వం ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి పోటీలు చేశాను. నా స్వతహాగా ఒక్కసారి సమితి అధ్యక్షుడిగా ముందు నేను ఒక 8 సంవత్సరాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నేను ఉద్యోగం చేశాను కనుక ఆ ఉద్యోగానికి రిజైన్ చేసి నేను వచ్చి స్వచ్ఛందంగా నేను రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని. అది ఒక్క ఎలక్షనే నేను నా ఇష్టపూర్వకంగా చేశాను. ధర్మిలో చేసినటువంటి అన్ని ఎన్నికలు కూడా పార్టీ యొక్క నిర్ణయం ప్రకారంగా నేను నడుచుకున్నాను. ఇప్పుడు కూడా మనకు పార్టీ ఇది సుప్రీం. నేను మీ అందరూ నన్ను నాయకుడిగా అనుకుంటే నా మాట విని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా, గౌరవప్రదంగా పార్టీల యొక్క గౌరవాన్ని కాపాడే వాళ్ళంగా మనందరం ఉండాలని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ, ప్రార్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.